లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే అప్పుడెప్పుడో నా చిన్నతనంలో జరిగినటువంటి ఒక సంఘటన తెలుసు కదా. మన ఫిల్మ్ యాక్టర్ ప్రత్యూష్ గారి కేసు 24 సంవత్సరాల తర్వాత, అది కూడా ఆమె యొక్క తల్లి, కన్న తల్లి కదా, తన యొక్క సుదీర్ఘ పోరాటం నిన్న తీర్పు అనేది వచ్చింది. అది కూడా సుప్రీంకోర్టు మనం గౌరవించాలి, తప్పదు. బట్ ఆ తీర్పు కూడా కరెక్ట్ లేదు. శిక్ష అనేది మినిమం 10 సంవత్సరాల పైన పడాలి, 2 సంవత్సరాలు. అది కూడా తగ్గించమని చెప్పేసి మన మహానుభావుడు అంటున్నాడు అనమాట. అప్పట్లోన కేసుని తారుమారు చేశారు. డబ్బు బలం, ఇన్ఫ్లుయెన్స్, పొలిటీషియన్స్. ఈరోజు ఇంత సిన్సియర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అదే రోజు కానీ సీఎం ఉన్నట్టు ఈరోజు అట్లా జరుగుండేదా? లేకపోతే కేసు ఇన్ని సంవత్సరాలు నడిచి ఉండేదా? ఆ రోజు చీఫ్ మినిస్టర్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకుంటా. కానీ ఆడపిల్లకల్ని ప్రతి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తల్లి ఎంత బాధపడుతుందో. ఒకవేళ ఆ తల్లి కానీ ఈరోజు లేకపోతే ఆ కేసు ఎప్పుడూ మాఫీ అయిపోయింది. అయినా ఆమె పట్టు వీడని బట్టి విక్రమార్కుల పోరాడుతూనే ఉంది. ఏం చేస్తాం? అందుకే నేను చెప్పేది ఒకటి, ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కోర్టు జోలికి పోవద్దు. అవి తెగవు తొందరగా, సీరియల్లాగా సాగుతూనే ఉంటాయి ఎన్నో సంవత్సరాల వరకు. ఇలా మనం బతుకుతామో చస్తామో తెలియదు. ఏదైనా ఉంటే ఒకరు నీకు దమ్ము ఉంటే నీ అంతా నువ్వే ఏదో తేల్చుకోవాలా. ఏదైనా చేయాలని అది నేనేంటని చెప్పను. ఎందుకంటే కోర్టు జోలికి ఎందుకు పోవాలంటే, నేనే సపోజ్ నాదే ఎగ్జాంపుల్ ఒక కేసు, ఒక చెక్ బౌన్స్ కేసు నేను వేసాను ఒకరిపైన. వాడు ఏం చేసిండు, డబ్బులు తీసుకొని పరారైపోయిండు చేసిండు. వాడు మీద చెక్ బౌన్స్ కేసు వేసాను. స్టిల్ ఇప్పుడు కూడా నేనే చేస్తున్నా. నా తరఫున ఒక లాయర్ మేడం నేను మాట్లాడాను. కానీ ఆమె నా దగ్గర ఏదైతే సంథింగ్ ఫీజు ఉంటే అవే తీసుకున్నారు. తన పర్సనల్గా ఎటువంటి ఫీజు ఏం తీసుకోలే. బట్ నా బ్యాడ్లో కానీ చాలా సిన్సియర్, చాలా మంచి ఆవిడ. నాకు సపోర్ట్ ఇవ్వడానికి, నా కేసు వాదించడం ముందు వచ్చిందండి. కానీ సడన్గా వాళ్ళ హస్బెండ్ చనిపోయినాడు. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, కేసు వదిలేసింది. తర్వాత వేరే లాయర్ పట్టుకున్నాడు. ఆయన ఇంకొక ఆడు డబ్బులు చేశాడు. ఆడు మాట్లాడే పద్ధతే రాదు ఆ లాయర్కి. ఈసారి కేసు టేకప్ చేసి నేనే వాదిస్తాను అన్నాడు. ఇతను టైం పాస్ చేసి వదిలేసాను. అంటే నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఒకసారి లాయర్ దగ్గరికి వెళ్ళామంటే మనల్ని పీడించేస్తారు అట్లనే. ఇవాళ రేపు ఎవరు మంచిగా ఉండదు, ఎవరు లేదు, ఎవరికైనా నమ్మలేం. తెలిసిన ఫ్రెండ్ అని చెప్పి ఇంకొక అతను మాట్లాడితే వాడు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తుంటాడు. అందుకే ఈ నెల 25న అది మళ్ళీ కేసు హీరంగా ఉంది. జడ్జి గారి ముందుకెళ్ళి డైరెక్ట్ చెప్పేస్తాను నేను, ఎవరైనా గవర్నమెంట్ తిరుగుగా ఉంటే నాకు లాయర్ పెట్టండి, లేకపోతే నాకు కేసు కొట్టేసాను అంతే. మళ్ళీ ఏం చేయలేము. కోర్టుల చుట్టూ తిరగొద్దు. ఎందుకంటే తప్పు చేసినవాడు హ్యాపీగా ఎన్ని సంవత్సరాలైనా వాడు హ్యాపీగా బిందాసుగా ఉంటాడు. ఎవరైతే తప్పు చేయరో నాలంటి వాళ్ళు కోర్టుల చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది. నేను అందుకే చెప్తున్నా, కోర్టుల జోలికి పోవద్దు. తొందరగా సత్వరంగా అవి తీర్పులు రావు, ఎప్పటికో వస్తే తెలియదు. వీళ్ళు మన పనులు వీళ్ళు అన్నీ మనం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం వాడి చుట్టూ తిరగాలంటే అయితే బ్రదర్ వదిలేసారు. మనిషి దొరికితే ఏం జరగలేదు, అది జరిగింది. తప్పు చేసావనుకో, అప్పుడు నువ్వు నీలాంటి మంచోడు, నాలాంటి మంచోడు ఎవరైనా తప్పు చేసావనుకో, అప్పుడు ఈ పోలీసులు అందరూ వస్తారు, మన మీద కేసు తిరిగేసి మనల్ని ఇచ్చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు జోలికి మొత్తం పోరు. చూడు ఆడంత బిందేసుకున్నాడు. అందుకే చెప్తున్నా, ఇట్లాంటి కేసులు ఎన్నో లక్షల కేసులు పడున్నాయి, ఇప్పటికీ తేలవు. ఈ లాయర్లు వీళ్ళు పెంచి పోషించుకోవాలి. చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని ఫేస్బుక్లోనో ఏలేలోనో పెడుతున్నారు. ఎవరు జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎవరు జోలికి పోకండి. అసలు సలహాలు కూడా తీసుకోకండి. ఒకవేళ మీరు కేసు వేయాలంటే ఎవరైతే లాయర్ దగ్గరికి వెళ్తున్నారో, ఏ లాయర్తో మీరు మాట్లాడుతారో అతని సలహాలు తీసుకోండి, ఓకేనా? ఈ ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ పెడతారు, వాళ్ళకి టచ్ కూడా చేయకండి. ఎందుకంటే నేను కూడా చాలామందికి టచ్ చేశాను. వాళ్ళ ఫీజులు ఘోరంగా ఉన్నాయి. వాళ్ళు మాత్రం ఏం తెలియనట్లు మేము ఏదో సొద్దుపోతే వచ్చి వీడియోలు పెడతాం, సలహాలు ఇస్తాం, ట్యూషన్లు ఇస్తామని చెప్పి అట్లాంటివి ఏం పట్టించుకోకండి. అసలు కేసుల జోలికే పోకండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. అది ఆడైనా మగైనా ఎవరికైనా సరే, నీకు దమ్ము ఉంటే ఏదైనా ఉంటే నువ్వే చేసుకో. ఎందుకంటే మన చట్టాల్లో అట్లాంటి లొసుగులు ఉన్నాయి. వ్యవస్థ అలా ఉంది, మార్పు లేదు. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రతి భారతీయుడు మీరు మారాలరా బాయ్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదో టైంపాస్కి ఫోన్లు వాడడం కాదు, మీరు స్పందించాలి ప్రతి ఒక్కరు. అప్పుడే దేశం మారుతుంది. జై హింద్.